ఎందుకు చెప్తున్నామంటే ఒక రాజప్రసాదంలో సీఎం ఉండే నివాసానికి సంబంధించినటువంటి బిల్డింగ్లో ఎలా ఉందనేది ఒక్క నిమిషం. నేను ఇంకొకటి ఈ మొత్తం హాల్ చూపించాం కదా, ఎంతకంటే ఆశ్చర్యపోయేదాన్ని ఇంకొక ఈ ఈ బెడ్రూమ్కి సంబంధించే ఇంకోటి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. పవర్ సప్లై ప్రస్తుతం క్లోజ్ అయినట్లుంది, కానీ లైటింగ్ సరిపోకపోయినా నేను ఒక రూమ్లోకి వెళ్తాను. ఇది చూస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ కూడా ఈ కలర్ చూసారా, ఇవన్నీ కబోర్డ్స్. ఈ కబోర్డ్స్ని ఓపెన్ చేయాలంటే కీ కాదు, తర్వాత దీన్ని సెట్ చేసుకోవాలి. మన ఇలా థమ్తో సెట్ చేస్తే ఇలా ఓపెన్ అవుతాయి, లేకపోతే ఓపెన్ అవ్వు. ఆటోమేటిక్గా లోపల లైటింగ్ కూడా సెట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి కబోర్డ్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు చూడడానికి. ఇంకొకటి, మీరు కబోర్డ్స్ చూశారు కదా, కబోర్డ్స్గా చూడాల్సింది ఈ మిర్రర్స్ని కనుక చూస్తే అది ఎంత అద్భుతంగా ఉన్నాయో. నేను వీటితో చూపించేటప్పుడు ఇంకొక కొత్త అనుభూతిని చూపిస్తా. ఈ మిర్రర్స్ చూస్తున్నాం కదా, ఈ 3 మిర్రర్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా హ్యాండ్ వాష్ చేయడం, ఫేస్ వాష్ చేయడానికైనా ఉన్నటువంటి వాటిని చూస్తున్నాం. ఇది కూడా టచ్ చేస్తే ఆఫ్ ఆన్ కూడా అయిపోతాయి ఆటోమేటిక్గా. లైటింగ్ డల్ అవ్వడం, ఆఫ్ అయిపోవడం చూస్తున్నాం కదా. అంటే ఒక్కటి ఏదైనా మనం ఒకసారి టచ్ చేస్తే ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది, ఆఫ్ చేసేస్తే ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయిపోతుంది. ఇంత టెక్నాలజీ. తర్వాత అంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు చాలా రకాలుగా ఉంటాయి, ట్రోల్ అవుతూ ఉంటాం కూడా, కానీ నేను తప్పదు చూపించే ప్రయత్నం. ఇదేంటనుకుంటున్నారు, ఇదేదో బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేశారు, ఎందుకు దీన్ని వాష్రూమ్లో ఉంచారు అనుకోవద్దు. దీన్ని చూస్తే ఇది ఒక మసాజ్కి సంబంధించినటువంటి టేబుల్. ఇది మసాజ్ టేబుల్ అంటే సీఎం ఇంటికి సంబంధించి ఉన్నటువంటి ప్లేస్లో ఈ మసాజ్ టేబుల్కి సంబంధించి ఐటమ్స్ అన్నీ, ఒకవేళ వాళ్ళు ఫేషియల్ చేయించుకోవాలన్నా, మసాజ్ చేయించుకోవాలన్నా, వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నింటినీ వీటిలో ఫిల్ చేసి పర్సన్ ఇక్కడ ఎవరైతే అటు సీఎం ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే సీఎం కానీ ఇక్కడ పడుకుని ఉంటే వాళ్ళకి మసాజ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ నేను చూపిస్తాను, ఇవి వాష్రూమ్స్. వీటి గురించే చాలా అంటే చాలా ప్రస్తావన జరుగుతుంది. ఇంచుమించుగా 25 లక్షల ఖర్చు అయినటువంటి వాష్రూమ్స్ ఇవి చూస్తున్నాం కదా. ఇవన్నీ స్నానం చేయడానికి కానీ ఉన్నటువంటి ప్లేసెస్కి సంబంధించి. అదేవిధంగా ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి దూర ప్రాంతాల నుంచి ఎక్కడికో వచ్చి వాటిని ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు, అసలు మీకేమైనా అర్థమవుతుందా ఇది ఇంత కాస్ట్లీగా ఇంత పెద్దగా ఉంటుందని మీరు ఏమైనా ఎప్పుడైనా అనుకున్నారా? ఫస్ట్ టైం చూడడానికి వచ్చారు కదా. అసలు ఇది ఫస్ట్ టైం అండి. ఈ రాజకోట రహస్యం అనేది మేము ఇక్కడికి సుమారుగా మాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. అసలు ఆ గేట్ దగ్గరికి కూడా రానిచ్చేవారు ఇది 5 సంవత్సరాలు. దాదాపుగా ఒక్క కమోడ్ మాత్రమే 25 లక్షలన్నీ బిల్స్ అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏమనిపిస్తుంది వీటిని చూస్తుంటే? అసలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 5 సంవత్సరాల తాలూకు బడ్జెట్ అనమాట. 25 లక్షలు అంటే ఒక కమోడ్కి అంత కాస్ట్ ఉంటుంది అనుకోవచ్చా? అసలు మనం యూరిన్కి వెళ్ళేదానికి అంత కాస్ట్లు పెట్టుకోవడం అనేది ప్రజాధనం ఎంత దుర్వినియోగం చేశారనేది ఇందులో మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒక సామాన్యమైన వ్యక్తులకే ఇలా తెలుస్తుంటే మీలా చదువుకున్న వాళ్ళు వస్తే ఇంకా ఇంకా ఎంత లెక్కలేస్తారో మాకు అర్థం కావట్లేదు. ఊహించగలమా ఇంత రాజప్రసాదం? ఎప్పుడైనా లోపలికి వస్తామని కానీ ఎప్పుడైనా ఊహించారా? ఇప్పుడు ఊహించలేదండి. ఇది గంటికోట రహస్యం అని ఇది పెద్ద రహస్యంగా ఉంచాడండి. ఎవరి ప్రజలకు తెలియకుండా చాటుమూలంగా ఉంచారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది ప్రజల సొమ్ము ఏ విధంగా చెప్పాలనేది ఆయన చెప్పకుండా సీక్రెట్గా ఉంచారు ఆయన. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది 100% ప్రజలకి ఈ విధంగా చేస్తున్నాం, ఇది లాడ్జీలు అని చెప్పి టూరిజం అని రకరకాలుగా చెప్పుకొని వచ్చారు. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఏమన్నారంటే ఇది మేము ఇక్కడే ఓపెన్ చేస్తాం మేము గెలిచిన తర్వాత అని చెప్పాడు ఆయన. ఇదంతా అబద్ధం. మనమైతే ఒకసారి చూడొచ్చు, ఇది సీఎంకి సంబంధించినటువంటి ఇంటిగా ప్రొజెక్ట్ చేసి దీన్ని అయితే వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అది. సార్ నేను ఇప్పటివరకు చూపించాను కదా, ఇదంతా కింద సంబంధించినటువంటి కింద మొత్తం 2 బెడ్రూమ్స్, మొత్తం 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. 3 బెడ్రూమ్స్, ఒక కిచెన్ ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి నేను మరొకటి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది పైకి కూడా